కలెక్టరేట్కి వెళ్తాము, మాకు నీళ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పినప్పుడు ఒక 2-3 రోజులలో మేడం పోలీసులు వస్తారు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. మా మీద భయంకరమైన కేసులు పెడుతున్నారు మేడం. ఇప్పుడు నేను అక్కడ ఆ కాలనీలో ఉండి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి పని చేసుకొని నైట్ 9ంటికి 10ంటికి వస్తా మేడం. అక్కడ దిగి చీకట్లో దిగి ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏం చేస్తారో తెలియదు, అక్కడ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారో తెలియదు ఈ పోలీసు వాళ్ళు. ఈ అమ్మాయిని నేను ఇప్పుడు ఏదన్నా నా బాధ చెప్పుకున్నా మీడియాకి, నైటే వాళ్ళు మూసేసి క్లోజ్ చేసి వాళ్ళు ఏ స్టేషన్లో వేస్తారో, ఎక్కడ పెడేస్తారో, ఎక్కడ కొడతారో తెలియదు. ఇలాంటి పరిస్థితి మేడం. మేము పాములతోటి తేళ్లతోటి బాగానే ఉంటున్నాం, కానీ పోలీసులు అంటే భయం వేస్తుందంటే అలా మేడం. ప్రభుత్వానికంటే ముందు పోలీసులు వస్తున్నారు. ఆ రోజు కూడా పోలీసులే వచ్చేస్తున్నారు. ఎందుకయ్యా, మేము మర్యాదగా పేదవాళ్ళం కదా సార్, ఒక అధికారిని ఎట్లా గౌరవించాలి ఏంటని. సార్ ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అంటే ఏమంటున్నారు, ఏం లేదమ్మా చూసిపోదామని చూడడానికి వస్తే ఇంతమంది ఎందుకు వచ్చారు సార్, జేసీపీలు ఎందుకు వచ్చినాయి, ఇదంతా ఏంటి అంటే అదేం లేదమ్మా, ఇందులో కొంతమంది ఉన్నారు, కొన్ని సెట్లు తీసేస్తారంట, కొంత లైన్ ఏదో ఉంది, దానికోసం వచ్చాం. సరే సార్, అది వస్తే ఇన్ని ఎందుకు వస్తాయి అంటే సరే అని ఎదురు తిరిగాము. ఒక 10 మందిని తీసుకెళ్ళిపోయారు సార్. ఎంబటే అసలు మా సామాన్లు లేవు, మా ఇల్లు అక్కడ ఉంది, మేము ఏం తీసుకోలేము, ఏం లేదు, కనీసం చున్నీ కూడా వేసుకోలేదు. ఈ అడవులు ఇంతమంది ఎందుకు వచ్చారు ఏంటి. కొంతమంది అయితే ఎట్లా వచ్చారు మేడం, అలా నార్మల్గా వచ్చారు పట్టుకెళ్ళారు. ఇక నేను మాట్లాడానా, నన్ను ఎంబటే పోలీస్ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోడు. ఎక్కడ వేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అందుకే పోలీసులకి మేము భయపడాల్సి వస్తుంది మేడం. మిమ్మల్ని ఖాళీ చేసి కూడా 2 వారాలు అయితే మరి మీరు తినడానికి తిండి ఎట్లా, కట్టుకోవడానికి బట్టలు ఎట్లా చేస్తున్నారమ్మా మేడం? తినడానికి తిండి ఏం లేదు మేడం. తీసుకుపోయిన రోజు ఒక రోజు అన్నం తీసుకొచ్చారు మేడం. అన్నం తీసుకొచ్చారు, అదైనా ఒక అన్నం తీసుకొస్తే అందిన వాళ్ళకి అందింది, అందిన వాళ్ళకి అందలేదు. మాకు అందలేదు బాబు అని ఒక ఆయన అడిగితే ఆయన నెత్తిన పప్పు పోసారు మేడం. ఒక ఆయన, బాబు మా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, కొద్దిగా అన్నం ఉంటే పెట్టు బాబు అంటే ఒక ఆయన తీసుకొచ్చి నెత్తిన పప్పు పోసి వెళ్ళాడు మేడం. ఇంకొక ఆయన వచ్చాడు, ఏంది ఇంత దౌర్జన్యమా, చిన్నపిల్ల ఏడుస్తే అన్నం పెట్టారు, మరి చిన్నపిల్ల ఏడుస్తుంది కదా, మరి మీరు ఎందుకు అలా చేశారు అంటే ఆయన ఎవరికో ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయారు. ఈరోజు మార్నింగ్ కూడా మేడం ఏదన్నా మాట్లాడడానికి మేము రోజువారీ కూలీలం, ఇక్కడ ఏదో ఒకటి తిని బయటికి వెళ్తాం, మాకు లేకపోతే ఎట్లా అంటే ఏమంటున్నారు, గేట్లకు తాళాలు వేస్తారు మేడం. ఉన్నది దీనికంటే చిన్నగా ఉంటుంది మేడం, ఈ గ్రౌండ్ కంటే చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. 700 మందికి పైగా ఉన్నాం మేడం, 800 దాకా ఉంటాము. జెంట్స్, లేడీస్, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, వృద్ధులు అంటే పెద్ద వయసులో 50 సంవత్సరాల వయసులో అందరం అక్కడే పడుకుంటాం మేడం. మార్నింగ్ లేవగానే వాళ్ళు పోయాక మేము వెళ్ళబోవాలి. అక్కడ ఉన్నాయే 3 బాత్రూమ్లు, ఆ బాత్రూంలకు కూడా డోర్లు సరిగ్గా లేవు. ఎట్లా పోతున్నామో ఏంటో అది మా పరిస్థితి మేడం, అంత దారుణంగా ఉంది. అలాంటిది అక్కడికి వెళ్ళాక ఏదన్నా అంటే మేడం, ఈరోజు మార్నింగ్ కూడా మేము బయలుదేరుతుంటే గేట్లు వేసేస్తారు, బయటకు వెళ్ళకూడదు, సాయంత్రం అయితే వెళ్ళిపోండి. నైట్ ఎక్కడ పోతాం మేడం, పొద్దుంతనేమో గేట్లేసి మూసేస్తున్నారు. ఏదో బందెల దొడ్లో మేమేదో పెద్ద టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని బంధించారు మేడం. అక్కడికి నైట్ అయితేనే వదిలిపెడతామంటున్నారు, మార్నింగ్ అయితేనే క్లోజ్ చేస్తామంటున్నారు. ఇదేం దౌర్జన్యం మేడం? ఇట్లా మా రోజు ఇట్లా భయపడుతూ బాధపడుతూ బతుకుతున్నారా? చాలా భయంతో మేడం, ఎప్పుడేం జరిగిద్దో ఏమో. ఇందులో మాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇందులో ఉంచి ఇంత ఇబ్బంది పడే బదులు ఏదో ఒకటేసి చంపేసినా పోయేది కదా, వాళ్ళు కొద్దిగా విషం కలిపి చంపేసినా హాయిగా చచ్చిపోతామేమో అనిపిస్తుంది మేడం మాకు. రోజు అక్కడ అన్ని ఇబ్బందులు పడుకుంటూ అంత భయపడుకుంటూ ఈ మార్నింగ్ వస్తారు పోలీసులు, ఎవడెవరు రా నిన్న రోడ్డు ఎక్కిండట, వాడిని తీసి పోలీస్ స్టేషన్లు పట్టపోదాం పదండ్రా అంటారు. బయట ఎవడన్నా కనిపిస్తే అరే పల్లాన్ని అధికారి దగ్గర ఎవరికన్నా మాట్లాడి కలుద్దామంటే అగో ఆమె అక్కడికి పోతుందిరా, ఆమెను పట్టుకెళ్ళండిరా అని చెప్పేస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇంత దారుణంగా వాళ్ళు న్యాయంగానే చేసిండ్రు కదా మేడం, ఆ న్యాయంగా చేసినప్పుడు ఇంత దౌర్జన్యం చేయాల్సిన పరిస్థితి ఏముంది? 3 మంత్రులు ఉన్నారు, మరి మీరు గెలిపించుకున్న మంత్రులు మరి మీకేమీ హెల్ప్ చేయలేదా? 3 మంత్రులు ఉన్నారు, కానీ ఎందుకు ఉన్నారా అనిపిస్తుంది మేడం, ఎందుకు గెలిపించుకున్నామా అనిపిస్తుంది మేడం. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే మా పేదవాళ్ళ జీవితాన్ని దోచుకోవడానికే ఉన్నారనిపిస్తుంది మేడం. వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనిపిస్తుంది మేడం.
ఎందుకు మేడం మా ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు, మాకేదో న్యాయం చేస్తారు, మాకేదో గొప్పగా చేస్తారు, మాకు రోడ్లు వస్తాయి, కరెంట్ వస్తాయి ఎంతో ఆశపడి గెలిపించుకుంటాం మేడం. వాళ్ళు ఇలా మా బతుకుల మీద కొట్టారు మేడం. మమ్మల్ని రోడ్డు నేసి మాకు ఎటువంటి జీవిత ఆధారం కాదు కదా, మాకు బ్రతకాలనిపించే విధంగా కాకుండా మీరు బ్రతికి ఉండడం వేస్ట్ అనేలా ఉన్నారు మేడం మా 3 మంత్రులు. వాళ్ళు ఉన్నారో లేరో కూడా మాకు తెలియనట్లుగా బ్రతుకుతున్నాం మేడం. మేము 3 మంత్రులు ఉన్నారని ఆశపడాలో సిగ్గుపడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేడం మేము. ఇట్లా ప్రజాపాలన అనే పేరుతో వచ్చిన ప్రజాప్రభుత్వం, మరి ప్రజాపాలన అయితే జరగట్లేదా? ప్రజాపాలనని వాళ్ళు చెప్పుకుంటున్నారు మేడం. ప్రజాపాలన లేదు మేడం, అది బుల్డోజర్ల పాలన అయిపోయింది మేడం, అది డోజర్ల పాలన అయిపోయింది మేడం. ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానవా, ఆయన పదవిలో పరిపాలనలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆయన లేకపోతేనే మంచిది అనిపిస్తుంది మేడం. ఆయన ఇప్పటికిప్పుడు రిజైన్ చేసినా బాధ లేదనిపిస్తుంది మేడం. ఇంత జరిగింది, దాదాపు ఇన్ని ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి, ఎందుకు ఆదుకోవట్లేదు? మీకు ఇందిరమ్మ ఇస్తా ఉన్నారు, ఇది ఇంతవరకు జరగలేదు, ఎందుకు నిర్లక్ష్యం ఎందుకంటారు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాళ్ళు చెప్పుకోవడానికే తప్ప ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది లేదు, వాళ్ళు చేసింది లేదు మేడం. అది వాళ్ళు ఏదో పరిపాలన, వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు ఏదో చెప్పుకోవడం కోసం అప్పుడు ఆ మాటలు అన్ని హామీలు చేశారు, కానీ అది వాళ్ళు చేయడానికి కాదు సార్. అది మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికే వాళ్ళు పరిపాలనలోకి ఎక్కారు మేడం.